సో ఇది ఏం చెట్టో తెలుసా? ఎవరైనా గెస్ట్ చేయగలరా? నేను చెప్తాను. ఆగో అత్తమ్మా. దీనిని పాల చెట్టు అంటారు. సో పాల పండ్లు తెలుసు కదా, ఫస్ట్ గ్రీన్ కలర్లో వస్తాయి, తర్వాత ఎల్లో కలర్లో ఉంటాయి. వేపకాయలాగా పొడవుగా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా మమ్మీ నా కోసం పట్టుకొచ్చింది. కానీ పాప నేనైతే ఎక్కడ కూడా ఇంకా దీనికి పెట్టలేకపోయాను. దీనికి సపరేట్ ప్లేస్ అంటూ లేదు. ఇంకా ఇది నిమ్మ చెట్టు. ఇది మా నాన్న తీసుకొచ్చారు. మా నాన్న తీసుకొచ్చిన గుర్తులో ఇది మెయిన్. సో దీన్ని పెట్టడం అసలు వినవట్లేదు. ఆ డబ్బాలోనే పాపం అది అక్కడే ఎగురు వేస్తూ ఉంటుంది. పొలం దగ్గర పెడదామంటున్నారు, మళ్ళీ పెట్టడం లేదు. ఇది నాకు చాలా స్పెషల్ అండ్ సెంటిమెంట్ కూడా, ఎందుకంటే మా నాన్న తెచ్చాడు కాబట్టి. ఇది అమ్మ తెచ్చింది. ఇవి కాయలు నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి తెలుసు పాల పండ్లు? కామెంట్ చేయండి ఎవరైనా. ఇంకా ఇవన్నీ నార్మల్ చెట్లే, షో చెట్లు, మందార. సో ఇలా ఉంటాయి. ఇందులో స్పెషల్ పాల చెట్టు అండ్ నిమ్మ చెట్టు. ఇంకొక స్పెషల్ ఉంది, అదేంటంటే చూపిస్తాను రండి. నేనైతే పైనుండి తీస్తున్నాను వీడియో. కింద కనకాంబరం ఉంది, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా ఇవి మీలో ఎవరికి తెలుసు, వీటిని ఏమంటారో తెలుసా? చెమ్మకాయలు అంటారు. వీటిని చెమ్మకాయలు అంటారు. ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీ. సూప్ పెట్టినా ఫ్రై చేసినా చాలా బాగుంటుంది. ఇది మా హస్బెండ్కి అయితే ఫేవరెట్ కర్రీ, చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇవి సీడ్స్ అయితే అమ్మ పంపించారు, మా అత్తమ్మ పెట్టారు. పట్నాలప్పుడు ఇవి చూడలేదు, చూడకపోయేసరికి ఇదిగో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, అన్నీ కూడా ముదిరిపోయాయి. చూసారా, చాలా రేర్ ఇవి, మార్కెట్లో ఉండవు సరిగా. చూసారా ఎన్ని కాయలు ముదిరిపోయాయి, వేస్ట్ అయిపోయాయి. మేము చూడలేదు, ఇలా అయిపోయాయి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. చూడండి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. వీటిని చెమ్మకాయలు అంటారు. బాగుందా మా మినీ గార్డెన్? ఇంకొకటి చూపిస్తాను రండి. చూడండి, ఇది దవనం. చాలా మంచి స్మెల్ వస్తుంది. పూల మధ్యలో పెట్టి అల్లుతారు కదా, అది ఇది. ఎంత గ్రోత్ వచ్చిందో చూడండి. నేనైతే తులసి మొక్కతో పాటు నాటాను. తులసి కోట బాగుందా మాది. డిజైన్ అంతా కూడా నేనే వేసాను. సో ఇప్పుడు ఇది చాలా రేర్, ఇక్కడ మాకు అవైలబుల్ ఉంది, అందుకని నేను నాటాను. చాలా సార్లు నాటాను, బట్ ఈసారి నాటుకుంది. వస్తుందా?